మహానాయకుడు అని సినిమా రిలీజ్ అవుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమి ఘనకార్యం సాధించాడని ఇక్కడ పెద్ద చేశాడు. అసలు రామారావు గారి వ్యక్తిత్వం ఎలా ఉండే సార్? అబ్బాయి అన్సివిలైజ్డ్ పర్సన్. అంటే అప్పటికే ఆయన తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం. ఏడ్చాడు ఎవడో సినిమా బొమ్మ ఏంటంటే అతనికేం తెలుసు? ఆత్మగౌరవం అని నిరాశని నేబెట్టిని. ఆ రెండు సందర్భాల్లో రామోజీరావు గారు కదా, ఆయన గురించి మీరేం చెప్తారు? ఉత్తమ అహంకారి, దురహంకారి. పేపర్ ఉంది కదా అని నీ పేపర్ను పెట్టి ఎటుబడితే అటు రాసి ఎటుబడితే అటు జనాన్ని రెచ్చగొట్టి అబద్ధాలు చెప్పి గోబెల్స్ ప్రచారం. గోబెల్స్ కాదు, గోబెల్స్ చాలా తక్కువ. గోబెల్స్ మించిన ప్రచారం జరిగింది. క్రూడ్గా చేశారు. ఇంట్లో ఉన్నవాడికి గోచి పీకటం ఈజీ, కానీ బయట ఉన్నవాడికి ఎట్లా జరుగుతుంది? పివి నరసింహరావు దొంగ, ఇతను పెంపుడు కొడుకుకి వాడు కమ్మాయి వీడు కమ్మాయి ఏ కమ్మాయి ఏంటో వాడికి ఇచ్చేసి చేయమండి. మీరు ఎప్పుడు పంచకట్టు బొట్టు నుదుట బొట్టుతో ఉంటారు. తెలుగు ఆహార్యం మీ లోపల కనిపిస్తుంటది. మొదటి నుంచి ఇలాగే ఉండేవారా సార్? ఎప్పుడే అంతే. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. ఆయన జీవిత కథ ఆధారంగా ఇప్పుడు మహానాయకుడు అనే సినిమా వస్తుంది. అందులో మెయిన్గా నాదెండ్ల భాస్కర్ రావు అనే క్యారెక్టర్ని విలన్గా చూపించే ప్రయత్నం జరిగిందన్న ప్రచారం జరుగుతుంది. 1984లో జరిగిన రాజకీయ సంక్షోభంలో, రాష్ట్రంలో జరిగిన రాజకీయ సంక్షోభంలో ఎన్టీఆర్ గద్దె దిగి నాదెండ్ల భాస్కర్ రావు అనే వ్యక్తి నెల రోజుల పాటు సీఎంగా ఉన్నాడు. అందుకే ఆయనకు నెలరాజు అనే బిరుదు కూడా ఉంది. ఇంకొకటి వెన్నుపోటు ముఖ్యమంత్రి అన్న బిరుదు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. నిజంగా నాటి పరిస్థితుల్లో ఏం జరిగింది, 84లో ఏం జరిగింది? ఇందిరాగాంధీ పేరు వినిపించింది, తర్వాత గవర్నర్గా రామ్లాల్ పేరు వినిపించింది, దోషులుగా నాటి మీడియా చిత్రీకరించింది. అసలు నాటి ఘటనలో వెన్నుపోటు పొడిచింది నాదెండ్ల భాస్కర్ రావా, లేదంటే ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కర్ రావుకు వెన్నుపోటు పొడిచారా? తెలుగుదేశం నాది అంటున్న నాదెండ్ల భాస్కర్ రావు ఇప్పుడు మన దగ్గర ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ మహానాయకుడు సినిమాలో విలన్గా చూపించే ప్రయత్నం ఎందుకు జరిగింది, ఇప్పటికీ మీడియా మ్యానిపులేషన్ జరుగుతోందా, దీనిపై మరిన్ని విషయాలు వారి అంతరంగం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. 84 సంక్షోభం తర్వాత మళ్ళీ ఒకసారి మీ పేరు బాగా వినిపిస్తుంది. మహానాయకుడు అని సినిమా రిలీజ్ అవుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? బయోపిక్స్ అనేది తీస్తున్నారు. ఇదివరకేమో రాజులవి, మహా పెద్ద పెద్ద నాయకులవి అయ్యి కథలు రాసేవాళ్ళు లేరేమో ఇప్పుడు సినిమాలలో. లేకపోతే బయోపిక్లు పని ఏంటి? ఎందుకు ఈ బయోపిక్లు? మమ్మల్ని గురించి సినిమాలు తీయటం ఏంటి, ఇదేంటి? ఎనీహౌ తీస్తున్నారని విన్నాను. అందులో మిమ్మల్ని అంటే మీ క్యారెక్టర్ని విలన్గా చూపించే ప్రయత్నం ఏదో జరుగుతుంది అని నాకు చెప్పారు ఎవరో. చెప్తే దాని మీద మేము నోటీస్ ఇచ్చాము. వాళ్ళ సర్వే వాళ్ళ పేరు ఏంది ఇది ఇస్తారు వీళ్ళు, అది సినిమాలు పర్మిషన్ తీస్తారు, సెన్సార్ బోర్డుకు కూడా ఇన్ఫార్మ్ చేసాం. డిపార్ట్మెంట్స్కి అన్నీ ఇన్ఫార్మ్ చేసాం. ఎక్కడ లేదు నాది చూపించరనే చెప్పారు. మొదటి రేపు రిలీజ్ అవుతుంది కదా ఓ పార్టు, అందులో ఏం లేదని చెప్పారు సెన్సార్ బోర్డు వాళ్ళు, ఇన్ఫార్మ్ చేశారు. మళ్ళీ ఇంకోటి ఏదో తీస్తారట, అందులో పెడతారని అనుకుంటున్నారు. ఏదైనా మా ప్లేటర్లు చెప్పాను, హైకోర్టు ప్లేటర్లని, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఏదైనా అవసరమైతే కోర్టు మూవ్ చేస్తారు, ఇంజక్షన్ కూడా తెస్తారు, ఆపేస్తారు. తర్వాత డ్యామేజెస్ కూడా వేస్తాం. అది నాటి సంక్షోభంలో అసలు ఏం జరిగిందో మొత్తం పిన్ టు పిన్ చెప్పగలరా? ఏ సంక్షోభం? అదే 84లో రామారావు గారు యూఎస్కి వెళ్ళి యాంజియోగ్రామ్ చేయించుకునే టైంలో వారిని గద్దె దింపి మిమ్మల్ని సీఎంగా చేయడం. రామారావు ఏదో మామూలుగా ఏదో వస్తే నాకంటే వయసులో పెద్దవాడు కదా అని అధ్యక్షుడు అని చెప్పానంటే ఆయన పార్టీ ఆయనదేనని చెప్పి మీరంతా పేపర్లు మీరు అంతా
రామారావు పార్టీ అని మొదలెట్టారు. ఆ పార్టీ పెట్టింది నేను. ఓకే. ఆ పార్టీ అంతా చరిత్ర అంతా రాసి దానికి అవసరాలన్నీ ఏం కావాలి ఏంటని అంత సమకూర్చింది నేను. ఆయన ఊరినే వచ్చి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో పార్టీ ఇనాగరేషన్ అయితే ఇక్కడ చేరాడు. ఓకే. కనుక ఈ సినిమా పిచ్చి కదా వీళ్ళకందరికీ, జనానికి కొంతమందికి, అందువల్ల రామారావు మీద ఉన్న అభిమానంతో రామారావు పార్టీ పెట్టాడు. రామారావు పార్టీ పెట్టేంటి అతనికి ఏమిటి? సరే, మొత్తానికి అతను అడ్డం పెట్టి నడిపితే గెలిచి వచ్చినాక అతని బిహేవియరు, అతని పరిస్థితి ఏం బాగా. అల్లుడిని ఏ అల్లుడైతే అతను తిట్టి మరి చేశాడో ఆ అల్లుడినే పార్టీలో తీసుకోవాలని ఓ ప్రపోజల్ పెట్టాడు. పెడితే అంతా అపోజ్ చేశారు. మొత్తం అంతా అపోజ్ చేస్తే అతను కొంచెం దెబ్బతిన్నాడు. ఆహం దెబ్బతిని ఈ మీటింగ్ మీరు ప్రిసైడ్ చేయండి, నేను వెళ్ళి వస్తానని బయటకు పోయాడు. సరే, ప్రిసైడ్ చేస్తే వాళ్ళంతా వాళ్ళ అక్క సొంతం కక్కేసి లేటుగా వస్తుంటే ఇక్కడికి నా ఇంటికి వస్తుంటే దోవలో ఎదురయ్యి ఏంటి వాళ్ళు అంతసేపు మాట్లాడిస్తావా ఆ ఎమ్మెల్యేలు నా చెప్పులు వాళ్ళతో ఏంటి, నా చెప్పు ఖరీదు ఒకడు ఎమ్మెల్యే ఏముంది అందులో అని దుర్భాషలాడాడు. దుర్భాష మంచిది కాదు ఇట్లా మాట్లాడటం. నిన్నటిదాకా వాళ్ళు మామూలు మనుషులు, కానీ వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వాములు, అట్లా తెలివి తక్కువగా మాట్లాడొద్దు. మరి మీరైతే జాగ్రత్తగా ఏ విషయాలు అట్లా తొందరపడి మాట్లాడొద్దు అంటే చంద్రబాబుని చేర్చుకోమని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. చంద్రబాబు పార్టీలో చేర్చుకోమని నా దగ్గరికి వచ్చాడు. ముందు వస్తే నేను మామూలు ప్రెసిడెంట్ చేశాం కదా, అతన్నే అడిగి చేర్చుకో, మన నేనెందుకు మధ్యని చెప్పని పంపించేశారు. అయితే అతను చేర్చుకోమనే ఒత్తిడి ఎంత దూరం పోయిందంటే ఇంట్లో ఆడవాళ్ళు ఆయన భార్య ప్రసవించడందట ఏది పార్టీలో చేర్చుకోకపోతే. అందుకని చెప్పి ఇతను రోడ్డు మీద నా కారు ఆపి జుట్టు బీక్కుని ఏడిసినంత పని చేశాడు. అయితే నన్ను అట్లా మనం సర్దుకొని చెప్పి మెల్లగా చేద్దాము. ఒకసారి గబక్కన ఆ పేరు చెప్పేటప్పుడు కళ్ళ కోపం వచ్చి అల్లరి చేశారు. మంచిది పోయినారు, ఇప్పుడు బెంగళూరు పోతున్నాం కదా అప్పుడు మాట్లాడతానులే అని చెప్పి పంపించేసి ఇంటికి. దట్ ఈస్ హౌ ఇట్స్ హ్యాపెండ్. తర్వాత ఇక ఇక్కడ వ్యతిరేకించారు, అతను పెట్టడానికి ఇష్టత లేదు. నా దగ్గర ఉన్న 50-60 మంది ఆ రోజుని, అప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు 60 మంది ఎమ్మెల్యేలు తర్వాత ముందు అసలు పార్టీ పెట్టేటప్పుడే, మా పార్టీ పెట్టేటప్పుడే అతను వచ్చినప్పుడు నా కుర్చీలో కూర్చోబెడితే అదేంటి మీ కుర్చీలో కూర్చోబెడుతున్నారు, అధ్యక్షుడు చేస్తారా? నో అతని వల్ల ఏం కాదు, అంటే మేము పోతామని చెప్పాను మొదలెట్టారు. కానీ మీరే అన్నారు కదా, నేను ఒక్కడిని చాలు ఇంకోటి కలుపుకోమని అన్నావు కదా, మరి ఇదేమిటి అని అంటే ఇదే ఈ సినిమావాడు ఏం చేస్తాడు అతనికి అని చెప్పని అంటే చాలా సులకర భావంతో మాట్లాడారు. లేదులే ఉపయోగిస్తే జనం అటు 10 మంది వస్తారు చూద్దామని చెప్పని మొదలెడితే అతను భావాలు కానీ అతని బిహేవియర్ కానీ చాలా ఆడ్గా ఉంది. అది సహించలేక ఇక్కడ చేరిన వాళ్ళే మొట్టమొదటి నుంచి మంత్రులైన వాళ్ళు కూడా చాచా అతనితో మనం ఏంటి లేనిపోయిందని చెప్పని ఒక 80-90 మంది సంతకాలు పెట్టి నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఇతను ఇంతలోకే అమెరికా అనేది పోయాడు కదా, యాంజియోగ్రామ్ కోసం. యాంజియోగ్రామ్ అది దానికి అమెరికా కోసం పోయాడు. పోతే సరే వీళ్ళంతా సంతకాలు పెట్టి కూర్చున్నారు. నాకు చంద్రబాబు ఫోన్ చేశాడు, సంతకాలు చేస్తున్నారంటే అవును చేస్తున్నా. మరి ఏమిటి అని చెప్పని రావచ్చు కదా, రాలా నా దగ్గరికి. రాకుండా గవర్నర్కి నన్ను డిస్మిస్సల్ పంపారు. గవర్నర్కి నా పేరు డిస్మిస్సల్ పంపారు. పంపేటప్పుడు అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పి డిస్మిసల్ చేయమన్నారా? గవర్నమెంట్లో మినిస్టర్గా ఉన్నా కదా. ఓకే. ఫైనాన్స్ మినిస్టర్గా మిమ్మల్ని రిమూవ్ చేయమని ఆయన పంపించాడు.
పంపిస్తే నాకు తెలిసి అది నేను వెంటనే సరే నేను కూడా సంతకం పెట్టి మొత్తం అందరూ పోయి గవర్నర్కి పోయి చెప్పాం, మేము అతనికి సపోర్ట్ చేయము, మేము మా బలాన్ని విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పాం. సరే ఒక 3 రోజులు అయినా గవర్నర్ని పిలిచాడు. ఆయనకి బలం తక్కువగా ఉంది, నీకు పెరిగింది, వేరే పార్టీల వాళ్ళు కూడా నిన్ను సపోర్ట్ చేస్తున్నారు, మరి నువ్వు స్వేరింగ్ చేయించుకో, టైం పెట్టుకోమని చెప్పి ఇచ్చాడు. నేను సరే 12:30కి పెట్టించుకుని టైం పెట్టించుకుని బ్రాహ్మణుడి చేత వెళ్ళాను. అక్కడికి వెళితే ఆయన ఆపోజిషన్ లీడర్స్కి ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ కూర్చున్నాడు. ఎందుకు ఊరుకుంటారు, వాళ్ళు అల్లరి చేస్తారు కదా, వాళ్ళు అల్లరి చేసి ఆయన్ని గవర్నర్ని చాలా బీభత్సంగా అల్లరి చేశారు. అల్లరి చేస్తే ఆ పోలీసు వాళ్ళు పిలిచి వీళ్ళందరూ బయటికి వెళ్ళగొట్టండి అని చెప్పారు. ఆ పోలీసు వాళ్ళేమో రామారావు సపోర్ట్ చేసే పోలీసు వాళ్ళు, అప్పటికి ఇంకా చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆ బొమ్మలు తీసి పేపర్లోనూ వీటిలో వేసి నానా అల్లరి చేశారు. అట్లా దాని మీద ఏమైపోయిందంటే నేనేదో అతన్నేదో పడదోసేసినట్టు, వెనుపోటు పొడిసి నేను లాక్కున్నట్టు ముఖ్యమంత్రి. అదే గవర్నర్ చేసింది తెలివి తక్కువ. అది గవర్నర్ చూసుకోకుండా నన్ను పిలిచినప్పుడు మళ్ళీ ఆడబిలవటం, ఇవన్నీ కూడా తత్తరపాటు చర్యలు, తెలివి తక్కువ చర్యలు, ఇన్ఎక్స్పీరియన్స్. ఆ పరిస్థితుల్లో జనతా పార్టీ, సిపిఎం ఇట్లాంటి చాలా పార్టీలు వ్యతిరేకించినాయని నన్ను సపోర్ట్ చేసి తర్వాత వ్యతిరేకించారు ఇప్పుడు ఒకటి. ఇంకొకటి ఆ గ్యాప్ లో మీడియా మ్యానిపులేషన్ కూడా బాగా జరిగింది. రామోజీయే ఈనాడు పేపర్ అప్పుడు బాగా సర్క్యులేషన్ ఉంది కదా, వాడు పెట్టి అల్లరి చేశారు. అంతేగాని ఈ పార్టీలని కమ్యూనిస్ట్ పార్టీ కూడా మనం సపోర్ట్ చేస్తూ లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చి తర్వాత బయటికి పోయి అల్లరి చేయటం మొదలెట్టారు. అతనితో చేరి జనం వస్తున్నారు, జనం వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి తీసుకొచ్చి అతను ఒక 1 నెల రోజుల లోపల ప్రూవ్ చేయమని చెప్పేది లెటర్ రాసిపోయాడు. 1 నెల రోజుల లోపల ప్రూవ్ చేయాల్సిన నాకు అవసరం లేదు, నువ్వు తృప్తి పడ్డాకేగా నన్ను పిలిచింది, నా దగ్గర ఉన్నారని అనవసరంగా రాశాడు. దాంతో ఇదంతా ఈ జనాన్ని తీసుకెళ్ళి నా దగ్గర ఎమ్మెల్యేలంతా ఎత్తుకుపోయి రాత్రిపూట ఊళ్ళమ్మడి తిప్పుకొచ్చి ఎప్పుడో వచ్చారు. అప్పుడే అంటే రిసార్ట్ రాజకీయాలు ఉండేవా సార్? ఆ టైంలో రిసార్ట్ రాజకీయాలు ఉండేవా? ఆ టైము రిసార్ట్ రాజకీయాలు, అది ఇప్పుడు నడుస్తున్నాయి కదా రిసార్ట్ రాజకీయాలని, అప్పుడు ఎమ్మెల్యేలు ఎత్తుకుపోవడం అవన్నీ జరిగాయా? అలాంటిది ఎమ్మెల్యేలు కూడా ఎత్తుకుపోయి దాచి ఓట్లు వేయించుకోవడం మొదలెట్టారు. అప్పటికి మొదలైంది కనుక పిచ్చి పనులు చేశాడు. పిచ్చి ఇదంతలాగా అతనికి అధికారం పోయేటప్పటికి అతనికి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది, వేధించి కాలు చేయి పడిపోవడం. అసలు 60 మంది ఎమ్మెల్యేలు, తర్వాత టీడీపీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేయడానికి అసలు కారణాలు ఏంటి అప్పుడున్న పరిస్థితుల్లో? అది స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ బాగుండదు. ఓకే. అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునేవారు? అతనికి ఏమీ తెలియదు, తెలియకుండానే అన్నీ ఆమ్ హోమ్ సినిమాలాగానే అతనికి ఏం తెలియదు. నాతో సంప్రదించినతో బాగానే ఉంది. అల్లుడు లోపలికి వచ్చాడు కదా, ఇక అందరినీ పిత్రీలు చెప్పి ఒకళ్ళని పంపించేస్తే ఆఖరికి అల్టిమేట్గా రామారావుని పంపించి వాడు ముఖ్యమంత్రి అవ్వాలని వాడి ప్లాను. నాతో బాగా ఉండేవారు వారు. ఇందిరాగాంధీ మన ఇంటికి కూడా వచ్చింది, కానీ ఆమె చెప్తే నేను చేయలే ఈ పని. ఆమె చెప్తే ఈ పని నాకు ఎమ్మెల్యేలు ఒత్తిడి మూలనే, ఎమ్మెల్యేలు మేము ఇక ఉండడం వెళ్ళిపోతాం, నీ మూలాన వచ్చాము, వాడెవడు సినిమా వాడని చెప్పి బూతులు తిట్టి వాళ్ళంతా సంతకాలు పెట్టి ఆయనకి ఇచ్చారు గవర్నర్కి. ఆమె పాత్ర ఏం లేదు. అంటే మదన్ మోహన్ ఆపోజిషన్ లీడర్ అప్పుడు అతనికి ఇవ్వమన్నాను గవర్నర్ని చీఫ్, అంటే ఆయన నాకు నీకే ఇవ్వమని నాకు ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అది 84లో మీరు చేసిన తిరుగుబాటును కుట్రగా చిత్రీకరించింది అప్పటి మీడియా. తర్వాత అదే 95లో వైస్రాయ్ ఇన్సిడెంట్ని తిరుగుబాటుగా చూపించింది. అసలు దాని కాదు, అదేమో అసలు వెన్నుపోటు. ఇది వెన్నుపోటు యాక్చువల్గా. అది వాడు ఇంట్లో ఉన్నవాడు, వాడు
ఇంట్లో ఉన్నవాడికి గోచి పీకటం ఈజీ, కానీ బయట ఉన్నవాడికి ఎట్లా జరుగుతుంది? ఇంట్లో ఉన్నవాడు గోచి పీకితే జనం అంతా బాగానే ఉందన్నారు, మరి తిరిగి తెచ్చుకోలేదు కదా. బయట వాడు చేసేటప్పటికి బన్నే నానా మాటలని చేశారు. ఆవేళ అంజయ్యని రాజీవ్ గాంధీ ఏదో డ్రోన్ ప్లేన్ ఎక్కనివ్వలేకపోతే నానా అల్లరి చేశారు. అట్లా తెలుగువాడి ఆత్మగౌరవం అప్పుడు వచ్చింది. కనుక ఇదంతా ఏంటంటే పత్రికలాళ్ళు వాళ్ళు ఏది అనుకుంటారో అది రాసి పారేసి అల్లరి చేసేసి, అదేగా జనం మీద బాగా బలవంతంగా రుద్దడమే కదా సార్. అది వాస్తవాలు తెలుసుకోవాలి కదా, ఏ సర్కమ్స్టాన్సెస్లో ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు ఇది అనేది అడగాలి కదా. అదేం అడగకుండా వాళ్ళు ఇష్టమైన రాసేసుకున్నారు. అందులో ఆ పేపర్ వాళ్ళ కమ్మ ఫీలింగ్తో ఏదో రాశారు. యాక్చువల్గా మీరు కమ్మనే, ఎన్టీఆర్ కమ్మనే. అయితే నేను హైదరాబాద్ స్టూడెంట్, నాకు ఈ కులాలకి వెళ్ళాలి నాకేం తెలియదు. ఇప్పుడు మీడియా మ్యానిపులేషన్లో భాగంగా అట్లా చూసుకుంటే రెండు వర్గాలు కమ్మనే కదా, మరి ఎందుకు? నేను హైదరాబాద్ స్టూడెంట్ని, కులాలు ఈ కాస్మోపాలిటన్ ఇక్కడ మేము రెడీ హాస్టల్ ఉండేవాళ్ళం, మాకేం ఇలాంటి భేదాభిప్రాయాలు అవి ఉండేవి కాదు. నేను చెన్నారెడ్డి గారు నేను ఆల్మోస్ట్ తండ్రి కొడుకుల్లాగా పనిచేసుకునేవాళ్ళం. మాకేం కులాలు ఎలాంటి లేవు. ఇవన్నీ కులాలు ఈ ఆంధ్ర వచ్చినాకే ఈ చెత్త అంతా నేషన్స్, అంతకుముందు లేదు ఇక్కడ. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే మొత్తం వక్రీకరణలు అనేవి చాలా జరిగినాయి తెలుగు ప్రజల మీద. కొన్ని నిజాల్ని దాచేసి కొన్ని అబద్ధాలని బాగా ప్రచారం చేసి, అట్లాంటి వాటిలో మీకు బాగా గుర్తున్న ఏమన్నా షేర్ చేసుకోగలరా? అంటే ఎవరు మధ్యవర్తులు ఎవరు? ఆన్ ది అదర్ హ్యాండ్ పివి నరసింహరావు దొంగ. ఇతను ఏం చేశాడు? ఇతను అక్కడ పెంపుడు కొడుకుకి అబద్ధాలని చెప్తూ ఉంటాడు. వాడు కమ్మాయి వీడు కమ్మాయి, ఏ కమ్మాయి అయితే అంటే వాడికి ఇచ్చేసి చీఫ్ మినిస్టర్ ఇచ్చేని ఆ ఎన్జీ రంగాని ఇంకెవరినో వాళ్ళని కలిపి అక్కడ పంపి ఆ పని చేశాడు. పివి నగరేశ్వర చేసే పనులే కదా ఎన్నో. అక్కడ ఉండే కుట్రలు అన్నీ పంతూ ఉంటాడు. ఆమె దగ్గర చేరి ఆమెకి ఎగనెస్ట్, మళ్ళీ ఆమెకు తెలుసు మన బాపు నాడాలని దగ్గర పెట్టుకోదు. సేమ్ మీలాగే చెన్నారెడ్డి గారి మీద కూడా అట్లాంటి రాజకీయ చెన్నారెడ్డి గారికి 2 సార్లు సీఎం అయినప్పుడు తగు పెట్టితే వాడు 2 సార్లు పనే ఇది. అప్పుడు చెన్నారెడ్డి గారిని దగ్గర రానియకుండా ముఖ్యమంత్రిని తీసేయాలని ప్రయత్నం చేసినాడు పివి నరసింహారావు. సరే ఎట్లాగో మేమంతా ఎలక్ట్ చేసుకున్నాం, చెన్నారెడ్డి కావాలని చెప్పి మేము ఎంతో ఎన్నుకున్నాం. పని చేయనివ్వలేదు కదా. పని చేయనీయకుండా ఎప్పుడు ఏదో ఒకటి నువ్వు అది చేస్తున్నావంట, అక్కడ లంచాలంట, ఇక్కడ ఏదో ఇదట, ఏదో షష్టిపూర్తి పెద్దగా చేసుకున్నావంట, ఇలాంటివన్నీ అక్కడ కూర్చొని ఈ పివి నరసింహారావు ఈ పార్టీ ఇమేజ్ పడిపోతుంది ఆయన పెట్టిన వలన అని. అతనంతా ఎందుకంటే అతని రాజారామం అంటే అలా వీళ్ళమంటూ ఉండేవాడు పివి నరసింహారావు. రెడ్లకు ఎగనెస్ట్. ఈ రెడ్డి గారు పరిపాలన బాగా ఇస్తున్నాడు, అది సహించలేక వాడు రోజు ఇక ఆపోజ్ చేసి ఆమెకి ఈయనకి తగువ పెట్టాడు. అప్పుడు 83 ఎలక్షన్స్లో చంద్రబాబు ఓడిపోయాడు కదా సార్. అట్లాంటి వ్యక్తిని ఎట్లా డిక్టేట్ చేశాడు? ఓడిపోయినా నా దగ్గరికి వచ్చాడు పార్టీలో చేర్చుకోమని, మన ఇంటికి వచ్చాడు. వస్తే ఇప్పుడు మీ మామను ప్రెసిడెంట్ చేసాం కదా, మీ మామ నువ్వు చూసుకోండి అని చెప్పాను. అందుకని చెప్తే ఎట్లా డిక్టేట్ చేసేవారు సార్ ఆ టైంలో? 84 తర్వాత ఎట్లా డిక్టేట్ చేశారు చంద్రబాబు నాయుడు? పార్టీ నెట్వర్క్ మామ ఉన్నాడు కదా, మొత్తం అల్లుడు కప్పచెప్పేశాడు మొత్తం పార్టీ. కట్నం ఇచ్చినట్టు ఇచ్చేసాడు. కష్టపడి మేమంతా కదా తెలంగాణ అంతా రోడ్డు మీద వాక్ చేసే మొత్తం ఛానల్లోనూ వాటిలో ప్రచారం చేసి మేమంతా కష్టపడితే ఆడ వచ్చి కూర్చొని ఆడ అల్లుడు అని చెప్పాను. వాట్ రైట్ హ్యాస్ హీ గాట్? అది ఏమి రైట్ ఉంది? ఆడు పార్టీ మెంబర్ కాదు, పార్టీ పనిచేసినాడు కాదు. నానా అవస్థప్పుడు పార్టీ పెడితే వచ్చాడుతోనూ పోయాడు. అది ఇప్పుడు 2 సందర్భాల్లోనూ 84లోను 95లోను 2 సందర్భాల్లోనూ ఈనాడు రామోజీరావు గారు బాగా కీలక. వాళ్ళే ఆ 2 సందర్భాల్లో రామోజీరావు గారు కదా, ఆయన గురించి మీరేం చెప్తారు? రామోజీరావు అనే మనిషి వ్యక్తిగత పర్సనల్ గ్రడ్జెస్ అనేవి పక్కన పెడితే, మీకు కాదు సార్,
రాష్ట్ర భవిష్యత్తును మార్చే నిర్ణయాలు జరిగినాయి ఆ టైంలో. ఆయనకేం రాష్ట్ర భవిష్యత్తు అలాంటిది ఏం లేదు. వ్యాపారస్తుడు, పూర్తి వ్యాపారస్తుడు. వన్స్ అపాన్ ఎ టైమ్ హి వాజ్ ఎ కమ్యూనిస్ట్. ఓకే. కమ్యూనిస్టు, పైగా బాగా డబ్బు ఉంటే ఆశ. దాంట్లో ఈ పొలాలన్నీ అక్కడ 5,000 2,000 చీప్ పొలాలు అవన్నీ కొని అక్కడంతా కట్టాడు అక్కడ. కనుక నేనేదో పెద్ద మొనగాడిని, నేను చెప్పినట్టు నడవాలి, నా పేపర్ మూలాన్ని గవర్నమెంట్ వచ్చింది, నేను చెప్పినట్టు నడవాలి అని చెప్పి ఒక భావన అతనికి. ఎట్లా అతను పేపర్ మూలాన్ని గవర్నమెంట్ రావడం ఏంటి? కనుక ఇలాంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి కోరికలు పెట్టుకుని అతనే డిక్టేట్ చేయాలి ఈ పార్టీని, అతనే ఈ పార్టీ అనే భావం అతనికి ఎంటర్టైన్ అయ్యి నాకు అతనికి ఫ్రిక్షన్ వచ్చింది. ఓకే. ఆ ఫ్రిక్షను రామారావు బిగినింగ్లో కొన్నాళ్ళు రామోజీని సపోర్ట్ చేశాడు. ఓకే. బొమ్మలో వేస్తున్నాడని. ఓకే. తర్వాత దాన్ని తగ్గించేసి మరీ ఎక్కువైపోయింది, వీడు మనమే పెత్తనం అని చెప్పని రాజ్యసభ బోయా ఇస్తామని చెప్పి కబురు చేశాడు. ఓకే. నాకు రాజ్యసభ వద్దన్నాడు. రాజ్యసభ వద్దని నాకు రాజ్యసభ ఎందుకు, నా ముఖ్యమంత్రి కావాలి వాడికి అని చెప్పారు, బూతులు తిట్టాడు. అదంతా వాడి చేరి ఉంటుంది. ఓకే. ఇక ఒకళ్ళకొకడు కక్షలు పెరిగినాయి. వీళ్ళకి కక్షలు పెరిగి నేను పక్కకు వచ్చినాక ఇక వాళ్ళకి ఈజీ అయిందిగా రామారావుని కొట్టడానికి. అవును. దాంతో అతను ఆడిచ్చారు. ఆడిచ్చేటప్పటికి ఇతను కోపం వచ్చి అతను చంపించేయాలని ప్రయత్నం చేసినట్టు నాకు శంకరాచార్య చెప్పాడు, కంచి శంకరాచార్య. సరే ఏం చచ్చారో మొత్తానికి అన్నీ అయిపోయినాయి. పోయాడు అతను చచ్చిపోయాడు. చచ్చిపోయినాక ఇప్పుడు ఈ సినిమాలు ఎందుకు, అదే ఏమి ఘనకార్యం సాధించాడని ఇక్కడ పెద్ద చేశాడు. ఏం చేసింది ఏమిటి? 2 రూపాయల కిలో బియ్యం నేను రాసింది. ఓకే. అన్నీ మేము రాసినయే కదా, ఆడపిల్లల సమాన హక్కు మేము రాసింది. ఏమి సాధించొచ్చాడు చెప్పండి. ఆ టైంలో ఇంకొకటి ప్రాంతంలో కెనాల్ కట్టేదని మద్రాసు నీండిచ్చేది, రాయలసీమ రైతు కెనాల్ అని పెడితే దాన్ని తెలుగు గంగా అని పేరు పెట్టాడు. ఏమొచ్చు అతనికి? అసలు పరిపాలన మీద ఏమైనా పట్టుండేదా సార్? ఏమి తెలియదు అతనికి. తెలియకుండా ఊరినే పోజు తెలిసినట్టు. ఓకే. ఆఫీసర్లు ఏడిపిస్తుంటాం, వాళ్ళ వయసు తగ్గించి. చెన్నారెడ్డి లంచాలు తిని 55 చేశాడట, ఈయన తగ్గించేసేస్తాడట, ఉద్యోగాలు బోల్డ్ వచ్చాడు. చెన్నారెడ్డి లంచాలు తింటామండి. ఇక ఎక్కడెక్కడంటే అన్నావు ఎక్కడ అనబాకు, నేను ఆయన క్యాబినెట్లో మంత్రిని, సంతకం పెట్టాను 55కి, నేను ఇప్పుడు దీన్ని సంతకం పెట్టానని చెప్పాను, నువ్వు పెట్టబాకలే అని క్యాబినెట్ చేతి పాస్ చేయించి పెట్టాడు. అట్లా ఉత్తమ అహంకారి, ఇప్పుడు దురహంకారి. ఇప్పుడు 84 సంక్షోభంలో అప్పుడు అంటే పాత్రదారులు సూత్రధారులుగా మనం తీసుకుంటే రామ్లాల్ అనే వ్యక్తి ఇప్పుడు సజీవంగా లేరు, తర్వాత ఇందిరాగాంధీ సజీవంగా లేరు, ఎన్టీఆర్ సజీవంగా లేరు, మిగిలింది మీరు మాత్రమే. అంటే వ్యక్తిగత అహాలతోన రాష్ట్ర భవిష్యత్తు ఆడుకునేలాగా మ్యానిపులేషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీని మీద మీరేం చెప్తారు? చాలా తప్పండి వాడు చేసి. రామ్లాల్ చేసింది తప్పు, రామారావు చేసింది పెద్ద తప్పు, రామోజీ అంతకంటే పెద్ద తప్పు చేస్తుంది. పేపర్ ఉంది కదా అని నీ పేపర్ను పెట్టి ఎటుపడితే అటు రాసి, ఎటుపడితే అటు జనాన్ని రెచ్చగొట్టి అబద్ధాలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి జనాన్ని మిస్లీడ్ చేసావు. నిజంగా ఇంకొక దేశంలో అయితే ఊరుకోరు ఇలాంటి పనులు చేసినందుకు. గోబెల్స్ ప్రచారం కంప్లీట్ గోబెల్స్ కాదు, గోబెల్స్ చాలా తక్కువ. గోబెల్స్ మించిన ప్రచారం జరిగింది. క్రూడ్ క్రూడ్గా చేశారు కావాలని. ఎందుకు చేశారు నీ మీద ఎందుకు అని చెప్పి మీరు అడిగితే, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఒక మంత్రిని, ఆయన దగ్గర నాకు ఎమ్మెల్యేల శాఖ కూడా నా దగ్గర ఉంది. ఆయనకి ఎవరో ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అంతా పేకాడి అది చండాల పనులని చేస్తున్నారట, ఎమ్మెల్యేలు కానాళ్ళని అందరినీ తీసేయి అని చెప్పి అక్కడి నుంచి అని చెప్పి నన్ను అడిగాడు మీటింగ్లో. నేను ఆఫీసర్స్ని పిలిచి, ఎమ్మెల్యేలు కానాడులో ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎందుకు ఉంటున్నారయ్యా, వాళ్ళంతా తొలగించేయండి ఎమ్మెల్యే కానాళ్ళని, ఎమ్మెల్యేలకే అటు పెట్టి మిగిలిన తీసేమని. అందులో ఈ నరసింహారావు వచ్చాడట, నాకు తెలియదు, వాడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కదా, వాడు అక్కడ ఉన్నాడట, నాకు తెలియదు. వాడిని కూడా ఖాళీ చేయమన్నాడు, నాన్ ఎమ్మెల్యే కదా,
నన్ను ఖాళీ చేయండి, నన్ను ఖాళీ చేయించాడు చెప్పకూడదా చెన్నారెడ్డి గారికి? తప్పది. మన ముఖ్యమంత్రి ఎక్స్ మినిస్టర్, చీఫ్ మినిస్టరు మన ఇల్లు ఖాళీ చేయమంటాడా అని నా మీద కక్ష. అది ఏదో చెత్త. అసలు బయోపిక్లు అనేవి నిజాలతో తీసేవి కాదు, అంత ధైర్యం ఎవరికి ఉండదు. అది ఏమీ చేయాలి. వాళ్ళు చేసేదంతా చంద్రబాబుని పొగిడి చంద్రబాబుని చూయిస్తే రేపు ఓట్లు వేస్తారు, మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవుతాడని వాళ్ళు దానికోసం తీసుకుంటారు. ఇప్పుడు సమకాలీన రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నారా సార్? ప్రస్తుతం సమకాలిక రాజకీయాల్లో అబ్జర్వ్ చేస్తున్నారా? ఇంకా ఇప్పుడు నేనా అబ్జర్వ్ చేయటం ఏంటి? ది హోల్ వరల్డ్ అండ్ వరల్డ్ పాలిటిక్స్ విల్ బి ఇన్ లైబ్రరీ. ఎప్పుడు అప్పుడున్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు చాలా మారినాయి సార్. అంటే దిగజారిపోవడంతో పాటు ఈ మీడియా దాన్ని కూడా చాలా ఎక్కువైపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయటం, వాళ్ళని డెనౌన్స్ చేయటం, ఇలాంటి పిచ్చి పనులన్నీ మొదలెట్టారు. చాలా చాలా మార్పు. 2 దశాబ్దాలండి, 3 అండ్ 4. ఇదో మేనియా పెరిగి ఇరిగి పడిపోతుంది. సోషల్ మీడియా కూడా బూతులు, పిచ్చి బూతులు, అదేమిటో సోషల్ మీడియాలో. కనుక ఇవన్నీ విపరీతంగా పెరిగి ఇరిగి పడిపోతాయి. చెప్పండి. ఇప్పుడు 83లో మీరు ఒక సినిమా స్టార్తో కలిసి రాజకీయాలు చేశారు. ఇప్పుడు మీ బాబు నాదెల్ల మనోహర్ గారు ఇంకొక స్టార్తో రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా అంటారు? లేకపోతే యాదృచ్ఛికమా? 83 ఎప్పుడు? 83లో టీడీపీ స్థాపనతో పాటు మీరు అంటే ఎన్టీఆర్తో చేశారు. అవును. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మీ ఆయన కలిసి పని చేసుకుంటున్నాడు. ఆయన ఈజ్ 50+. నేను ఈజ్ లైక్ మై ఫ్రెండ్. ఆయన ఉద్దేశాలు ఆయన ఫ్రెండ్ ఆయన చేసుకుంటాడు. నాకేమీ ఆయన వాళ్ళందరూ కళ్ళే చేసుకుంటారు. వాళ్ళిద్దరు కావాలని మనస్సు కలుపుకుని చేసుకుంటారు. అంతేగాని నేనేమి జోక్యం చేసుకుంటాను. అమ్మా ఆంధ్రాలో ఇవాళ చేంజ్ కోరుతున్నారు, మార్పు కావాలి. ఉన్న అన్ని పార్టీల ఫ్యూచర్ ఎట్లా ఉందో ఆ పార్టీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. పార్టీలు దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. యంగ్స్టర్స్, ఐ విష్ దెమ్ వెల్. పవన్ కళ్యాణ్ కూడా ఎంతసేపు సినిమా పోస్టరే తప్ప, సినిమా గెస్టరే తప్ప. అయ్యా నేను కామెంట్ చేయను, నాకు తెలియదు. అంటే మీ ఇంట్లో మీ వారసుడే ఆయనతో కలిసి ఉంటున్నారు కదా. దానికే ఉంది, వాళ్ళ ఇష్టం వచ్చిందని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆ కులాల ఆధిపత్యం, కులాల వారీగా ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారే అవకాశం ఏమైనా ఉందా సార్ ఈ ఎన్నికల్లో? ఆంధ్ర పాలిటిక్స్ అంటేనే కులాల మీద డిపెండ్ అయి నడిచే రాజకీయాలు. ఇప్పుడు ఈసారి ఆ ట్రెండ్ ఏమైనా మారే అవకాశం ఉందా? చెప్తున్నాగా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. అక్కడ ఈ విషయాలందరూ తెగొట్టొద్దని 100 రోజులు యాజిటేషన్ చేశారు ప్రజానీకం. ఎవ్వరు నాయకుడు లేకుండా, అంత చైతన్యవంతులు. కనుక ఎట్లా ఓటింగ్ ఎట్లా సరళ ఉంటుందో, ఎట్లా వేస్తారో, ఎవరిని ఆహ్వానిస్తారో మనకు తెలియదు. మొన్న సుహాసిని కూడా బరిలో దింపారు, మీకు ఐడియా ఉండొచ్చు, కూకట్పల్లిలో. అంటే ఎన్టీఆర్ అనే వ్యక్తిని ఎంతసేపు ఒక పావులెక్క వాడుకోవడం తప్ప ఆయనకు ఇచ్చిన గౌరవం ఏడాదికి 2 సార్లు మనకు మీరు చూస్తూనే ఉంటారు, భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తుంటారు. జన్మభూమి అదంతా ఎందుకండి? రామారావుని సాగు కొట్టి రామారావుని బొమ్మ దండలు ఎత్తు ఉంటాడు కదా రోజును, అదే చాలు, ఇంకా సగం తెగేందుకు. కనుక పరమ నీచపు పనులు ఇవన్నీ చాలా లో గ్రేడ్ వ్యవహారం. అతను మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాడు, లేకపోతే ఆయన కొడుకు అవ్వాలని కోరుకుంటున్నాడు. మరి ఆ ప్రాంతం ఎట్లా ఏం చేస్తారో ప్రజానీకం చూడాలా. ఒకప్పుడు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు పొగుడుతున్నాడు కదా సార్ చనిపోయిన తర్వాత. ఎవరు? చంద్రబాబు నాయుడు.
ఎవరిని పొగుడుతున్నాడు? ఎన్టీ రామారావుని. ఆయన యుగ పురుషుడు, మహనీయుడు అని పొగుడుతున్నాడా? అంటే రామారావుని పొగిడితే ఏమైనా ఓట్లు వచ్చాయని? రామారావు ఎప్పుడో చచ్చిపోయా, 20 ఏళ్ళు 22 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు రామారావు ఏముంది? అసలు రామారావు గారి వ్యక్తిత్వం ఎలా ఉండే సార్? చెప్పాక ఇంకొంచెం అబ్బాయి అన్సివిలైజ్డ్ పర్సన్. ఓకే, అంటే ఎలా సార్? అంతకంటే ఇంకేం అనలేను, ఇంకా అనవద్దు. మోస్ట్ అన్సివిలైజ్డ్ పర్సన్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, నాకు ప్లేటర్లకు అప్పచెప్పా, వాళ్ళు చూసుకుంటారు. నాకు ఎగనెస్ట్గా ఏదైనా చూపిస్తే వాళ్ళు చూసుకుని కోర్టులో దావా వేస్తారు, ఇంజక్షన్ వేస్తారు, డ్యామేజెస్ అడుగుతారు. అది వాళ్ళే చూసుకుంటారు. ఇక నేను ప్లేటర్ ఆల్రెడీ ఒకసారి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది మీ విషయంలో. ఇప్పుడు మళ్ళా డ్యామేజ్ ఎప్పుడో 84లో జరిగిపోయాయి. ఇప్పుడు అంటే మరుగున పడ్డ చరిత్రను మళ్ళా తవ్వి తీసి చేస్తున్నారు కదా ఇప్పుడు. అంటే అది వాడు నన్ను తీయాలని కాదు, వాళ్ళు చంద్రబాబును ప్రొజెక్ట్ చేసి వాడు చాలా మొనగాడు, పార్టీని బతికించాడు, పార్టీని నడుపుతున్నాడు కనుక ఓట్లేండి అని చెప్పి అడుక్కోవడానికి. ఓకే, అది వాళ్ళ పర్పస్. 84 ఇన్సిడెంట్ కోసం కాదు. వాళ్ళు ఏంటంటే చంద్రబాబు మళ్ళీ రావాలా, మాది మా ఫ్యామిలీ, ఇది ఈ రాజ్యం మేమే ఉండాలా అని. జగన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది సార్? అమ్మా జగన్ వైఎస్ జగన్ ఎఫెక్ట్ ఎలా ఉండదు? హిస్టారిక్ యాత్ర చేశాడు అతను. అంటే మరి అతను ఏం చేస్తారో ఏంటో ప్రజానీకం. మన రాష్ట్రంలో ఇంతవరకు అలాంటి పాదయాత్ర ఎప్పుడు జరగల. చేశాడు అతను, కష్టపడి యంగ్స్టర్ కదా, వాక్ చేశాడు. మరి ప్రజలే. మీరు ఎప్పుడు పంచకట్టు బొట్టు నుదుట బొట్టుతో ఉంటారు, తెలుగు ఆహార్యం మీ లోపల కనిపిస్తుంటుంది. మొదటి నుంచి ఇలాగే ఉండేవారా సార్? ఎప్పుడే అంతే, ఫ్రమ్ ది బిగినింగ్. కోర్టుకు వెళ్ళేటప్పుడు కూడా లేటర్గా కోర్టుకు వెళ్ళేప్పుడు ఆ ఖద్దరు గోవును వేసుకునేవాడిని. అది అయిపోయినాక ఇంటికి వచ్చి మళ్ళీ మామూలు పంచి కట్టుకోవడం. అది ఓకే. ఇప్పుడు మీరు ఒక 4-5 సీఎంలతో కలిసి పనిచేశారు. ది బెస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తారు? ర్యాంక్ ఇవ్వమంటే ఎవరికి ఇస్తారు? చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంటే మీరు మీ చూసిన రాజకీయాల్లో? ఇప్పుడు ఆ రోజుల్లో ఇక్కడ రాజకీయాల్లో పెద్దలు, ఇప్పుడు ఈ వెన్నుపోట్లు గీనపోట్లు ఇవన్నీ అప్పుడు ఉన్నాయి. సంజీవ్ రెడ్డి గారిని బ్రహ్మానంద రెడ్డి వెన్నుపోటు పొడిచాడు. ఓకే, మీరు అనుకునే వెన్నుపోటు. అంటే అప్పుడుదాకా స్నేహంగా ఉండి విడిపోయారు. బ్రహ్మానంద రెడ్డి గారిని విజయభాస్కర్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడు. ఓకే, మీరు వెన్నుపోటే అనుకుంటే, స్నేహంగా ఉండి విడిపోతే వెన్నుపోటే అనుకుంటే ఆయన చేసినాడు. కనుక ఇట్లా రాజకీయాల్లో ఇది మామూలు అన్నమాట. దానికి ఇది ఓ పేరు పెట్టి మన అల్లరి చేయడానికి, మన అల్లరి చేస్తే లబ్ధి పొందడానికి చేసిన పని ఇది. అదే ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీయించి వాళ్ళు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. లబ్ధి పొందుతారో దెబ్బలు తింటారో మనకు తెలియదు, చూడాలా. నవ్వు వస్తూ ఉంది, నేనేం పట్టించుకున్నది ప్లేటర్లకు చెప్పే దాని సంగతి చూసుకోమని చెప్పా. మీరు చెప్పేది ఏమిటంటే ఆ రోజుల్లో ఉన్నాళ్ళల్లో అడ్మినిస్ట్రేటర్లో ఎవరు గొప్ప? నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో చెన్నారెడ్డి గారు ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, అది నేను ఆయన నాకు మంత్రి ఇచ్చాడని అంటాం కాదు. ఆయన యొక్క శైలి, ఆయన యొక్క భాష, ఆయన యొక్క పద్ధతి, డీల్ చేసే పద్ధతి, దాని గురించి ఈవెన్ ఆపోజిషన్ లీడర్స్ని కూడా మళ్ళీ పిలిచి దగ్గరికి, తను పూతులు తిట్టినాడు కూడా మళ్ళీ దగ్గరికి పిలిచి మాట్లాడుకుంటూ ఉండేవాడు. అంత సహనంతో ఉండేవాడు. మంచి మనిషి, మరి మానవతావాది. అయితే ఇందిరాగాంధీ ఇష్టం లేదు ఆయన అంటే. దాంతో కాంగ్రెస్లో ఈ గోళ్ళన్నీ వచ్చినాయి. దాన్ని దిగని నరసింహారావే కారకుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంతా నాశనం కావడానికి. చెన్నారెడ్డి గారికి ఎగనెస్ట్గా బీసీలు అని చెప్పి బీసీలు లీడర్లుగా పొడుగదళ్ళు బీసీలను లేవగొట్టి వాళ్ళని అడ్డం పెట్టాడు ఆమె దగ్గర. ఇట్లా పేదాళ్ళకి ఇవ్వాలి కానీ చీఫ్ మినిస్టరు రెడ్డి గారికి ఇవ్వటం ఏంటి అని ఇట్లాగే అల్లరి చేశారు ఆయన పాపం. అంతేగాని ఆయనకున్న తెలివితేటలకి, ఆయనకున్న టాలెంట్స్కి ఆయన చేసిన పదవులు ఏం పెద్ద పదవులు కాదు, చాలా పెద్ద పదవులు చేయాల్సింది ఇంకా ఆయన.
కానీ రానియకుండా చేశారు. అది ఆయన మీద కూడా వెన్నుపోటు కుట్రలు నడిచినాయి అయితే. అంతేగా. అప్పుడు ఇంకొక వాదన వినిపించింది సార్, 78లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే ఫుల్ టర్మ్ కనుక చేసి ఉంటే అసలు ఎన్టీఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకుండా దాన్ని అంజయ్యని చెన్నారెడ్డి తీసి అంజయ్యని పెడతామండి. అంజయ్ బీసీ అయితే ముఖ్యమంత్రి ఇవ్వాలా, నాన్ బీసీ అయితే ముఖ్యమంత్రి కాకూడదా, బీసీఏ క్వాలిఫికేషనా, హరిజనే క్వాలిఫికేషనా ముఖ్యమంత్రికి? వాటి చిల్లర్ ఊరినే నాశనం చేయటానికి. అంతేగాని చెన్నారెడ్డి గారిని దించేసి అంజయ్యని ముఖ్యమంత్రి. అంజయ్యకి ఏం తెలుసు చెప్పండి? అంజయ్ ఒక రోజుని మనం పోలవరం ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేద్దాం 10 మంది నన్ను బయలుదేరి, అతనికి హెలికాప్టర్ పిచ్చేది ఏదో ఒకటి ఉండదు పిచ్చేది, ఆ హెలికాప్టర్ వేసుకుని పోయి ఫౌండేషన్ వేసినాక నేను ఆఫీసర్ నా పేరు కూడా రాయించాడు, అగ్రికల్చర్ మినిస్టర్ నాదెల్ల భాస్కరరావు. అంజయ్య నా పేరు రాసి అక్కడ రాయి పెట్టారు. ఆఫీసర్లను అడిగాను, ఏమయ్యా ఎంత అవుతుంది దీనికి ప్రాజెక్టుకి? 2500 కోట్లు అవుతుందండి, 2000 కోట్లు అవుతుందని చెప్పారు. అజయ్ గారు ఎంత ఇచ్చారు డబ్బు మరి? 2000 కోట్లు అవుతుందని అంటున్నారన్న. 20 లక్షలు ఇచ్చినా అన్నాడు. అంటే 2000 కోట్లు ఇచ్చి 20 లక్షలు ఏంటి, పాత లారీ ఏమన్నా కొనుక్కోమని అన్న. గట్ల మాట్లాడుతున్నావు, నేను ముఖ్యమంత్రిని, నువ్వు మంత్రివి, గట్ల మాట్లాడుతున్నావు అన్న. నీ ముఖ్యమంత్రి నువ్వు తగలబడి నువ్వే పెట్టుకోవా, నాకు వద్దు, నాకు నేను మంత్రినే, నీ దగ్గరే ఉన్న క్యాబినెట్లో. కానీ నువ్వు ఇక్కడ వాళ్ళు చెప్పిన ఆఫీసర్లు చెప్పిన అమౌంట్ ఎంత, నువ్వు ఇచ్చింది ఎంత? 20 లక్షలు ఏంటయ్యా ప్రాజెక్ట్కి? వెళ్ళి చూసుకుందాం, అవన్నీ మాట్లాడదాం, ఎక్కి కాబట్టి మళ్ళీ హెలికాప్టర్. అతనికి ఏం తెలుసు? అతనికి ఏం తెలుసు? బాగా బట్టలు ఉతుకున్నాడు సాకలాడని చెప్పి సాకలాడి ముఖ్యమంత్రి చేస్తామా బీసీ అని? ఏమండి చెప్పండి. ఇదే ఆ పిచ్చి పనులు ఇయ్యా చేసేది. మంచి కొండలు చేస్తున్నాడని కొమ్మని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తామా? వాళ్ళ తెలివితేటలు వాళ్ళ వచ్చి చదువుకుని వాళ్ళు పైకి వచ్చినాక చేస్తే అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పులేదు. అంతేగాని ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసింది అంతా ఇందిరాగాంధీ చేసి జయించాడు అతనే, పంతులు గారు చేసినంత పంతులు గారే ఇదంతా. లేకపోతే చెన్నారెడ్డి గారిని తీసేసి అంజయ్యని క్యాబినెట్లో మినిస్టర్ పెడతారటండి చీఫ్ మినిస్టర్గా. చెన్నారెడ్డి కంటే మొగాడిని ఎవడన్నా పట్టుకొచ్చి ఇవ్వాలనుకుంటే అట్లా చేయాలి, చేయాలి. అప్పుడే పార్టీ నాశనం. కష్టపడి చేసిందంతా ఆయన మేము అంత పార్టీని. ఒక్కసారి కాదు సార్, 2 సార్లు నాశనం అయింది. 89లో కూడా అంతే కదా, రెండోసారి అట్లాగే. ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని గద్దె దింపి ల్యాండ్ స్లైడ్ విక్టరీ పార్టీకి తెచ్చిపెట్టిన వ్యక్తిని 1 ఇయర్లో దింపడం అనేది కూడా కాంగ్రెస్ తన పోయి తాను తవ్వుకున్నట్టే కదా ఆ టైంలో. ఎన్టీఆర్ ఎలాంటి వ్యక్తి అండి అంటే అప్పటికే ఆయన తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం. ఏడ్చాడు ఎవడో సినిమా బొమ్మ ఏంటంటే సినిమా వాళ్ళ గురించి అంత ఇది అతనికేం తెలుసు? ఆత్మగౌరవం అవన్నీ నిరాశని నేపెట్టిని, ఆత్మగౌరవం అవన్నీ అతనికేం తెలుసండి. ఆ టైంలో చెన్నారెడ్డి గారు కూడా ఒక పార్టీ పెట్టారు కదా సార్, ఎన్డీపీ అని, నేషనల్ డెమోక్రటిక్. ఏ పాపం ఆయన్ని గవర్నర్గా పంపించారు ఉత్తరప్రదేశ్కి. అక్కడ చరణ్ సింగ్ అని ఎవడో ముఖ్యమంత్రి అయ్యాడు. వాడికి పడి సావదు, అది అతల బారేసి వచ్చాడు. ఖాళీగా ఉండి ఏం చేస్తాడు ఆయన? మంచి డైనమిక్ మ్యాన్, పొలిటికల్ మ్యాన్. ఖాళీగా ఉండలేడు కదా, ఏదో ఒకటి పెట్టాడు కాలక్షేపానికి. అంతేగా నేను పెట్టలా ప్రజాస్వామ్య తెలుగుదేశం అని. అట్లాగే ఆ టైంలో జలగం వెంకటరావు గారు కూడా ఒక మాట అన్నారంట. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలో దిగేటప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు సీఎం ఉన్నాడు. మొదటిసారి వెండిపల్లంలో పెట్టి ఎన్టీఆర్కి అధికారం అప్పగించారు, రెండోసారి బంగారుపల్లంలో పెట్టిస్తారు అని ఎవరిని? విజయభాస్కర్ రెడ్డి అన్నాడు. విజయభాస్కర్ రెడ్డి మూలనే ఇది జరిగింది, కాంగ్రెస్ పతనం. విజయభాస్కర్ రెడ్డిని పెట్టిన రోజునే ఒక పేడ తట్టరం మా నెత్తిన పెట్టినట్టు అప్పుడే పోయింది. అతనే ఈ రామారావు కంటే మూర్ఖుడు అతను, ఏమీ తెలియదు.
ఆ కులము అది తప్ప ఇంకేమీ తెలియదు. కులము పొలాలు అయ్యి అంతే. విజయభాస్కర్ రెడ్డి తనకేంటి ముఖ్యమంత్రి కావాలని అడిగింది, ఎప్పుడు చెన్నారెడ్డికైనా తెలంగాణకైనా ముఖ్యమంత్రి మాకు ఆంధ్రాకి ఇవ్వద్దా అని లాక్కున్నాం. అట్లా ఆ బుద్ధి అలా ఉంది ఆ రోజుని. లేకపోతే విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమేంటి చెప్పండి, అంజయ్యని ముఖ్యమంత్రి చేయటమేంటి చెప్పండి. చెన్నారెడ్డి గారితో మీ సాన్నిహిత్యం ఎలా ఉండేది సార్? చాలా క్లోజ్గా ఉండేవారు. క్లోజ్గానే ఉండేవాడు. తండ్రి కొడుకుల్లాగా పనిచేసేవాళ్ళు. బయలాజికల్ తండ్రి కొడుకులు కాకపోయినా స్నేహితులుగా, నేను చిన్నవాడినిగా ఆయన పెద్దవాడిగా చాలా చక్కగా కలిసి పని చేసుకునేవాళ్ళు. కానీ చేయని వల్ల ఆమె హైదరాబాద్ వచ్చి మన ఇంటికి వచ్చింది. మన ఇంటికి రావచ్చా, ముఖ్యమంత్రి ఇంటికి పోవాలి, లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్లో దిగాలి. మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మన ఇంటికి వచ్చే లోపల వచ్చి నా వైఫ్తోనో నాతోనో ఒక అరగంట మాట్లాడి చీఫ్ మినిస్టర్లు బయట కూర్చోబెట్టి ఏమైనా న్యాయమేనా? తగు పెట్టడానికి ఆ రోజు నుంచి ఈయనకి మనసు నా మీద మారిపోతుంది కదా, సహజం కదా. అట్లా పాడు చేసి ఓ రోజు ఢిల్లీ నుంచి వస్తుంటే తన ప్లేన్లో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చింది. ఇవన్నీ ఆయన ఇష్టత లేక, అంటే ఆయనకి ఇష్టత లేక ఆయన ఎలగొట్టేయాలని. అట్లా కారణమా, మనం ఇంత కష్టపడి పార్టీ పెడితే అంజయ్ లాంటాడు ముఖ్యమంత్రి అవ్వటం, అంజయ్ నన్ను రిజైన్ చేయమని లెటర్ పంపటం, మంచిది ఈ కాంగ్రెస్ జెండాలని మొదలుపోయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహానాయకుడు అని సినిమా రిలీజ్ అవుతుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమి ఘనకార్యం సాధించాడని ఇక్కడ పెద్ద చేశాడు. అసలు రామారావు గారి వ్యక్తిత్వం ఎలా ఉండే సార్? అబ్బాయి అన్సివిలైజ్డ్ పర్సన్. అంటే అప్పటికే ఆయన తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం. ఏడ్చాడు ఎవడో సినిమా బొమ్మ అంటే అతనికేం తెలుసు? ఆత్మగౌరవం అయ్యని నిరాశని నేపెట్టిని. ఆ రెండు సందర్భాల్లో రామోజీరావు గారు కదా, ఆయన గురించి మీరేం చెప్తారు? ఉత్తమ అహంకారి, దురహంకారి. పేపర్ ఉంది కదా అని నీ పేపర్ను పెట్టి ఎటుపడితే అటు రాసి ఎటుపడితే అటు జనాన్ని రెచ్చగొట్టి అబద్ధాలు చెప్పి గోబెల్స్ ప్రచారం. గోబెల్స్ కాదు, గోబెల్స్ చాలా తక్కువ. గోబెల్స్ మించిన ప్రచారం జరిగింది. క్రూడ్గా చేశారు. ఇంట్లో ఉన్నవాడికి గోచి పీకటం ఈజీ, కానీ బయట ఉన్నవాడికి ఎట్లా జరుగుతుంది? పివి నరసింహరావు దొంగ, ఇతను అక్కడ పెంపుడు కొడుకుకి, వాడు కమ్మ వీడు కమ్మ